నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు దరువు ఎల్లనున్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎస్సీ వర్గీకరణకు దీనికి సంబంధించి అటు మాదిగలు కావచ్చు, ఇటు మాలల మధ్యలో జరుగుతున్న ఒక చిన్నపాటి ఉద్యమం అనుకోవచ్చా, దాన్ని ఏమనుకో అంటే అటుపక్క మాలలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాం అంటూ కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే బ్రదర్. అన్న, ఎందుకన్నా అంటే అన్నదమ్ములు కలిసి ఉండాలి, కలిసి కొట్లాడాల్సిన సమయంలో దాదాపు 30 సంవత్సరాల తర్వాత వచ్చిన తీర్పు ఇది. సో కలిసి కొట్లాడాల్సిన సమయంలో ఏంటి అంటే ఏం జరుగుతూ ఉంది మాలలు మాదిగల మధ్యలో? అంటే మాదిగలు చేస్తాం వర్గీకరణ జరగాలని మీరే మాట్లాడుతూ ఉన్నారు. మాలల్లో కొంతమంది బయటకు వచ్చి లేదు వర్గీకరణ జరగకూడదు, ఇది రాజ్యాంగబద్ధం కాదు, అసలు అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో ఈ పద్ధతి లేదు అనేది వాళ్ళు చెప్తున్నారు. మీరేం చెప్తారు? ఇప్పుడు రాజ్యాంగ ధర్మాసనమే కదా సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ఏం ప్రైవేట్ సంస్థ కాదు కదా. సుప్రీంకోర్టు మాదిగల ఏజెంట్ లాగా ఏం పనిచేయలేదు కదా. సుప్రీంకోర్టు ధర్మం వైపు నిలబడ్డది కదా. ఈ ధర్మం వైపు నిలబడితే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మీద గౌరవం ఉంటే, న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉంటే, రాజ్యాంగం మీద గౌరవం ఉంటే మాల సామాజిక వర్గంలో ఉన్నటువంటి కొంతమంది అట్లాంటి మాటలు మాట్లాడరు. ప్రధానంగా ఒక కుటుంబంలో ఉన్నటువంటి అన్నదమ్ములు విడిపోతున్నప్పుడు, వేరుపడుతున్నప్పుడు, ఆ వేరుపడే టైంలో బలంగా ఉన్నటువంటి సోదరుడు ఒక బక్కపలిసిన సోదరుని మొత్తం దోసుకోవాలని ఎప్పుడు అనుకోడు. అట్లా అనుకున్నప్పుడు యావత్ సమాజం నిలబడుతుంది, తల్లిదండ్రులు నిలబడతారు. అట్లా కాదు నాన్న నీకు ఇంత వాట వస్తుంది, నీకు ఇంత వాట వస్తుంది, తమ్మునికి ఇంత వస్తుంది, అన్నకి ఇంత వస్తుంది పంచుతారు. సో ఇది న్యాయబద్ధంగా జరగాల్సినటువంటి వర్గీకరణ. ఇది 30 సంవత్సరాలుగా నాంతా ఉన్నది. ఈ నాంతున్నటువంటి న్యాయ వ్యవస్థ మీద మాకు గౌరవం ఉన్నది కదా. గతంలో సుప్రీంకోర్టు కొట్టేసినప్పుడు మేము సుప్రీంకోర్టును ఇది తప్పు చేసింది, సుప్రీంకోర్టు ఇది తప్పుడు అని చెప్పేసి మేము సుప్రీంకోర్టును కూడా నిందించే ప్రయత్నం చేయలే కదా. న్యాయ వ్యవస్థను కూడా ధిక్కరించే ప్రయత్నం చేయలే కదా. ఈ 30 సంవత్సరాలు మేము కూడా ఓపిక పట్టినాం కదా. మరి అదే న్యాయ వ్యవస్థ ఇప్పుడు సుప్రీంకోర్టు నుంచి తీర్పు వచ్చిన తర్వాత వీళ్ళు ఎట్లా అడ్డగోలు మాట్లాడతారు వీళ్ళు? సో వీళ్ళు కదా రాజ్యాంగ వ్యతిరేక మాటలు మాట్లాడేది, వీళ్ళు కదా న్యాయ వ్యవస్థకు వ్యతిరేకంగా మాట్లాడేది. కాబట్టి కేవలం పచ్చి స్వార్థం నింపుకొని ఇలా వర్గీకరణకు వ్యతిరేకంగా మాట్లాడడం అనేది ఒక ప్రజాస్వామికమైనటువంటి సూత్రానికి విరుద్ధం అని చెప్పి తెలియజేస్తాం. అంటే ఇప్పుడు పార్లమెంట్ లో అసలు ఫస్ట్ బిల్లు పెట్టాల్సింది కేంద్ర ప్రభుత్వం కదా. మరి పార్లమెంట్ లో ఈ బిల్ ఎందుకు ఆమోదించట్లేదు, అసలు బిల్ ఎందుకు పెట్టట్లేదు అనేది వాళ్ళు అడుగుతా ఉన్నారు. అంటే బీజేపీ సపోర్ట్ చేస్తుంది వర్గీకరణ అనే అంశం మీద వాళ్ళు ఈ పాయింట్ రైజ్ చేస్తారు. పార్లమెంట్ లో బిల్లు పెట్టాలంటే వివిధ సామాజిక వర్గాలు వివిధ రాష్ట్రాల్లో వేరువేరుగా ఉన్నాయి. ఉదాహరణకి కొన్ని రాష్ట్రాలలో చాకలి రజక వృత్తి చేసే వాళ్ళు ఎస్సీ కులాల్లో ఉంటారు. కొన్ని రాష్ట్రాల్లో మాదాసి కురువకు సంబంధించిన వాళ్ళు ఎస్సీ కులాల్లో ఉంటారు. అదే ఈ రాష్ట్రంలో తీసుకుంటే చాకలి రజక వాళ్ళు ఇక్కడ బీసీలుగా ఉన్నారు, మాదాసి కురువ వాళ్ళు బీసీలుగా యాదవుల కులంలో ఉన్నారు. ఇట్లా వివిధ రాష్ట్రాల్లో వివిధ రూపాల్లో ఎస్సీ కమ్యూనిటీలో ఉన్నటువంటి వాళ్ళు వివిధ రూపాల్లో ఉన్నారు. అట్లా ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అంశాన్ని ఎవరు లెక్కించాలి, ఎట్లా వర్గీకరణ చేయాలి? రిజర్వేషన్ పాలాలు అందరికీ నిజమైన బాధ్యత దక్కాలంటే ఆ రాష్ట్ర వ్యవస్థ గణనం చేయాలి కదా, ఆ రాష్ట్ర వ్యవస్థ దాన్ని తీర్మానం చేయాలి కదా. అందుకని సుప్రీంకోర్టు రాజ్యాంగబద్ధంగా ఇలా ఆయా రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవచ్చు అని తీర్పునిచ్చింది. దీన్ని వీళ్ళు పార్లమెంట్లో బిల్లు పెట్టాలి, పార్లమెంట్ దీన్ని వక్రీకరించే ప్రయత్నం మాత్రమే తప్ప చట్టబద్ధంగా చేసే అంశాలు వాళ్ళు మాట్లాడట్లేదు. కేవలం దీన్ని ఇప్పటిదాకా ఆపే ప్రయత్నాలు చేసిరు. గతంలో నుంచి కూడా వాళ్ళకు ఉన్నటువంటి పెద్ద స్థాయిలో వాళ్ళకు ఉన్నటువంటి లాబింగ్ తోటి ఆపే ప్రయత్నాలు చేసిరు, ఆపిరు. ఇవాళ ఆపడానికి చేత కాకుండా పోతుంది, ఎక్కడ దొరుకుతలేదు వాళ్ళకి. చివరికి ఏమంటున్నారు, పార్లమెంట్లో పెట్టాల్సిన బిల్లు కదా అంటున్నారు. పార్లమెంట్లో పెట్టాల్సిన బిల్లు ఇది వర్గీకరణ బిల్లు అంటే రాజ్యాంగ వ్యతిరేకం అన్న అంటే ఒకటి అంటే వాళ్ళు పాయింట్ రైజ్ చేసేది అది అంటున్నారు. రాజ్యాంగ వ్యతిరేకం అంటున్నారు కదా. నేను న్యాయ వ్యవస్థ రాజ్యాంగ వ్యతిరేకమైనదా అంటున్నా. రాజ్యాంగ వ్యవస్థ ఇలా సుప్రీంకోర్టు అనేది అది ఏమన్నా ప్రైవేట్ ఏజెన్సీయా? ప్రైవేట్ ఏజెన్సీ సంస్థ రాదేమన్నా? అది రాజ్యాంగబద్ధమైన సంస్థనే కదా. నీకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేనట్టే కదా, నువ్వు న్యాయ వ్యవస్థను గౌరవించట్లే అన్నట్టే కదా. న్యాయ వ్యవస్థను గౌరవించట్లే అంటే రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డ న్యాయ వ్యవస్థను గౌరవించట్లే అంటే నువ్వు రాజ్యాంగాన్ని కూడా వ్యతిరేకమే కదా. నువ్వు కదా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా పనిచేస్తున్నది. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిండు ఈ రాజ్యాంగ ఫలాలు కింది స్థాయి వరకు కూడా అందాలి, నా కడజాతి బిడ్డలకు అందాలని చెప్పేసి కోరుకున్నారు బాబాసాహెబ్ అంబేద్కర్. ఇలా వీళ్ళ చర్యలు కనుక చూసి ఉంటే బాబాసాహెబ్ అంబేద్కర్ బతుకుంటే వాళ్ళని ఒక్కొక్కరిని పండబెట్టి తొక్కుతుండే. ఇవా మాట్లాడేసి రాజ్యాంగ వ్యతిరేకంగా మాటలు మాట్లాడుకుంటూ మమ్మల్ని ఇలా వర్గీకరణ జరిగేది. ఇలా ఒక్క విషయం సోదర, ఇలా మేము అన్యాయంగా మాట్లాడుతున్నట్లయితే, మేము కనుక అన్యాయంగా మాట్లాడుతున్నట్లయితే ఇలా మా అన్యాయమైన డిమాండ్కు ఇంతమంది మద్దతు పలుకుతారా? సమాజంలో ఉన్న ప్రతి కులం కదా వర్గీకరణకు ఇలా అనుకూలంగా మాట్లాడుతున్నారు. ప్రతి కులం ఇలా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఒక 15 రోజుల నుంచి మీరు లెక్కలు తీసి చూడండి, మేము మాదిగ సామాజిక వర్గం మీటింగ్ పెట్టట్లేదు సోదరా. వాళ్ళు పెడుతున్నాయని మాల సామాజిక వర్గం మాత్రమే పెడుతున్నారు మీటింగ్లు. ఇలా మాదిగ సామాజిక వర్గం మీటింగ్ పెడతారు. మాదిగ సామాజిక వర్గ న్యాయమైన డిమాండ్ వర్గీకరణ కోసం అన్ని కులాలు మీటింగ్లు పెడుతున్నాయి ఇక్కడ. అంటే దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు. అంటే బేసిక్గా వీళ్ళందరూ కూడా పెయిడ్ ఆర్టిస్టులను కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, కొంతమందిని బీసీ నాయకులు కూడా ట్రోల్ చేసిన పద్ధతి మనం చూసాం. మరి అదే దీన్ని ఎట్లా వాళ్ళ చర్యలు
తారస్థాయికి పోయినాయి. వాళ్ళ చర్యలు ఒక చిలిపి చేష్టలాగా కనబడతా ఉన్నాయి, ఒక అల్లరి ముక్కలు చేసే ప్రయత్నాలకు కనబడతా ఉన్నాయి, ఒక అధ్యయనం చేసినటువంటి మేధావి చేసే ప్రక్రియలకు కనబడతలేవు. వాళ్ళు ఇప్పటిదాకా ఒక ఆయన కమ్యూనిస్టులో ఉండి ఒక ఆయన ఆ సిద్ధాంతం, ఒక ఆయన ఈ సిద్ధాంతం అని కూడా చెప్పుకుంటూ గౌరవం కనబడ్డారు. వాళ్ళు ఇలా మొత్తం వాళ్ళ ముసుగును తొలగించేసి మేము ఏ వాదం కాదన్నా మాది మాలవాదమే, మేము మాలవ సామాజిక వర్గమే, మేము అడ్డుకుంటాం వర్గీకరణ అనే రీతిగా మాట్లాడుతూ ఉన్నారు. నేనేమంటున్నానంటే కేవలం ఈ కొంతమంది మాత్రమే స్వప్రయోజనాల కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం మాట్లాడుకుంటూ ఇలా యావత్ సమాజం ముందు ఆ మాల సమాజాన్ని ఒంటరి చేస్తున్నారు కదా వీళ్ళందరూ కూడా. నేను ఒక తల్లిదండ్రులకు పుట్టినప్పుడు నా తల్లిదండ్రులు గర్వపడే పాత్ర పోషించాలి, ఒక కులంలో పుట్టినందుకు ఆ కులం గర్వపడే పని చేయాలి. ఇలా మనం అందరం కూడా ఎవరు ఏ కులంలో పుడతారు తెలియదు సోదరా. నేను ఏ కులంలో పుట్టినా కూడా, నేను బ్రాహ్మణ కులంలో పుట్టినా, నేను రెడ్డి కులంలో పుట్టినా, నేను ఒక బీసీ కులంలో పుట్టినా, వర్గీకరణకు మద్దతు తెలిసే బిడ్డగానే ఉందంటే నేను ఇలా కేవలం ఒక మాదిగా అయినందుకు మాత్రమే మాట్లాడట్లేను. ఒక ప్రజాస్వామికమైన ప్రతి బిడ్డ మాట్లాడుతున్నారు కదా, వాళ్ళ పైశాచిక ఆనందము తారస్థాయికి పోయింది. వాళ్ళు మొత్తం కాదు, ఆ సమాజం కూడా నా సోదర సామాజిక వర్గమే, నేను హక్కునే నేర్చుకుంటాను. తెలంగాణ ఉద్యమంలో నేను కలిసి పనిచేసిన బిడ్డలు మేమందరం కూడా. కాబట్టి ఇలా కొంతమంది స్వార్థపరులు మాత్రమే, ఒక ఆయనకు మంత్రి పదవి రాకపోతే కొంతమందిని తాబేదారులను తయారు చేసుకొని ఆ కొంతమంది చేత చేస్తున్నటువంటి వికృత క్రీడ, ఆ క్రీడలో ఆ సమాజము మొత్తం ఈ సమాజం నుంచి ఒంటరైపోతుంది సోదర. అందుకనే నా సోదర సామాజిక వర్గాన్ని నేను ఆలింగనం చేసుకోవాలి. మొత్తం ఒక గ్రామంలో ఆ గ్రామ వ్యవస్థ అంతా కూడా ఇలా కులాల సమూహంగా ఉంటుంది. ఒక కులాన్ని ఇంకో కులం గౌరవించుకునే స్థాయిలో ఉండాలి. ఇలా నా మాదిగ సామాజిక వర్గాన్ని అన్ని కులాలు గౌరవిస్తున్నట్టుగానే మాల సామాజిక వర్గాన్ని కూడా గౌరవించాలి కదా. ఇలా గ్రామీణ స్థాయిలో మాల సామాజిక వర్గానికి గౌరవం దక్కకుండా చేస్తున్నది మీరు కదా. మేము మాల సామాజిక వర్గాన్ని మేము తిట్టట్లేదు, మేము నిందలు వేయట్లేదు. కేవలం కొంతమంది చేస్తున్నటువంటి ఆ సామాజిక వర్గంలో ఉన్న కొంతమంది స్వార్థపరులు చేస్తున్నటువంటి క్రీడల్ని మాత్రం దీన్ని ఖండిస్తాం. అంటే దీన్ని ఇంకా ఈ ఉద్యమాన్ని ఎస్సీ రిజర్వేషన్ సంబంధించి దీన్ని ఇంకా పొలిటికల్ గా చూస్తున్నారు అనుకోవచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఒక పక్కన నేను సపోర్ట్ చేస్తున్నా, ముందుగా మన తెలంగాణలో దీన్ని అమలు చేద్దామన్న వ్యక్తి, ఇంకో పక్క అదే కాంగ్రెస్ నాయకుడు వచ్చి బయటకు వచ్చి లేదు నేను దీన్ని వ్యతిరేకిస్తున్నా, ఇది కరెక్ట్ కాదని మాట్లాడుతూ ఉన్నారు. అంటే బేసిక్ గా ఇది ఒక చేత్తో ఇచ్చి ఇంకో చేత్తో లాక్కునే ప్రయత్నం అనుకోవచ్చు. అట్లేముండదు. గతం నుంచి చూస్తే కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ, అదే పార్టీలో ఉండి అదే పార్టీ నేతలు తిట్టే సంస్కృతి ఆ పార్టీలో ఉంటుంది. నేను అదే పార్టీకి సంబంధించిన వ్యక్తిని. కాంగ్రెస్ పార్టీలో ఉండే సంస్కృతి అది అంటే ఎక్కువ ప్రజాస్వామ్యం ఉంటుంది దాంట్లో. కానీ ప్రభుత్వం పరంగా కానీ పార్టీ పరంగా కానీ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయానికి పార్టీ నాయకులందరూ కూడా నాయకత్వం కట్టుబడి ఉండాలి. ఇలా మాకు అదే డౌట్ వస్తున్నది. ముఖ్యమంత్రి గారేమో వర్గీకరణ చేస్తా అని చెప్తాడు, ఆయనకున్నటువంటి మీడియాతోటి, ఆయనకున్నటువంటి ధనంతో, ఆయనకున్నటువంటి లాబింగ్ తోటి దీన్ని ఎట్లయినా అడ్డుకుంటా అనే ఒక ప్రక్రియ తెరలేపి ఆయన ఒక సభ పెట్టిండు. అది ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా పెడుతున్నట్టే కనబడుతుంది కదా. ఇలా మాదిగ సామాజిక వర్గము ముఖ్యమంత్రి గారి మాటలు నమ్మింది. స్వయంగా ముఖ్యమంత్రి గారే నేను జడ్పీటీసీ అయిన కారణం మాదిగ సామాజిక వర్గం, నేను ఎమ్మెల్సీ అయిన కారణం మాదిగ సామాజిక వర్గం, నేను ఎంపీ అయినా అంటే కారణం మాదిగ సామాజిక వర్గం. కాబట్టి నేను మాదిగ సామాజిక వర్గం లేకపోతే నాకు రాజకీయమే లేదని చెప్పిన పెద్దన్న, మాదిగల పెద్దన్న రేవంత్ అన్న, ఆ జాతి రుణం తీర్చుకోవడానికి ఇలా వర్గీకరణ చేయబోతా ఉన్నాడు. ఇలా ఒక ముఖ్యమైన స్థాయిలో, ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఈ రాష్ట్రంలో వర్గీకరణ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్న టైంలో ఇట్లాంటి వాళ్ళు వ్యతిరేకంగా చేస్తున్నారు కదా. వాళ్ళే విత్ ఇన్ ద ప్రభుత్వంలోనే ఉండి వాళ్ళు వ్యతిరేకంగా చేస్తున్నారు. మేము ఎక్కడ వ్యతిరేకంగా చేయట్లే. మా ఆకాంక్షలు ప్రకటించుకోవడం కోసం ఇంకా ఆలస్యం కావద్దని చెప్పేసి లక్షల డప్పులు, వేల గుంతల కార్యక్రమం చేపట్టినాం. ఫిబ్రవరి 7వ తారీఖు రోజు బ్రహ్మాండంగా జరగబోతున్నది. దానికి అన్ని సంఘాల మద్దతు వచ్చింది. ఇలా జరుగుతున్నటువంటి రెడ్డి సమావేశము, రెడ్డి కులాసులు మొత్తం మాదిగ సామాజిక వర్గం నిలబడ్డారు. ఇలా అన్ని కులాల్లోని పెద్దలందరూ కూడా గౌరవంగా వర్గీకరణకు సపోర్ట్ చేస్తూ ఉంటే వాళ్ళు మాత్రం ఒంటరి చేస్తారు కదా ఈ సమాజాన్ని. అదొక బాధ నాకు కలుగుతూ ఉన్నది. ఎందుకంటే 57 ఉపకులాల సంగతి కూడా చాలా మంది అంటే 57 ఉపకులాల వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు, కనీసం మాకు ఇప్పటికీ ప్రాధాన్యత లేదు, మా గురించి మాట్లాడే వ్యక్తులు లేరు అనేది వాళ్ళు చెప్తున్నమాట. అంటే ఇది వాస్తవం తప్పదు. ఎందుకంటే వాళ్ళు 57 కులాల సంఘాల అని పెట్టుకొని వచ్చిన ఎవరో నాకు తెలియదు, కానీ అసలు ఈ డిమాండ్ ముందర పెట్టుకొని పోరాడాల్సిందే ఆయన. వర్గీకరణ జరిగితే లబ్ధి చేకూరేది ఉపకులాలకు. మరి ఉపకులాలకు సంబంధించిన ఆయన మొదలు పెట్టాలి. మందకృష్ణ కంటే ముందు ఆయన చేయాలి. ఆయన చేయలేని పని మందకృష్ణ చేస్తున్నాడు, గర్వించాలి కదా. వర్గీకరణ జరిగితే మాదిగలకే కాదు, మాదిగ ఉపకులాలకు న్యాయం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళు కొంత ఆ సామాజిక వర్గం నేతలు మాట్లాడుకుంటూ వాళ్లకు మాట్లాడే స్థాయి అంటే ఇక దాటిపోయింది, మనం మాట్లాడితే ప్రజల్లో చెల్లుబాటు కావట్లేదు అన్నప్పుడు మళ్ళీ కొత్త పాత్రలు తీసుకొస్తారు. వాళ్ళు కొత్త పాత్రలు తీసుకొచ్చి ప్రవేశపెట్టి మళ్ళీ ఇంకో రూపంలో మాట్లాడిస్తున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళ చర్యలే. కాబట్టి మాదిగా ఉపకులాలకు కానీ మాల ఉపకులాలకు కానీ న్యాయం జరగాలంటే వర్గీకరణ జరగాల్సిందే. కొంతమంది మేధావులు అంటే మాదిగ సామాజిక వర్గంలోనే కొంతమంది మేధావులు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇటీవల కూడా వాళ్ళు ఒక సమావేశం పెట్టుకుని ఈ 371 ఆర్టికల్ ప్రకారం దీన్ని చాలా సింపుల్గా అయిపోతుంది ఇది, కానీ దీన్ని ఇంత డిలే చేస్తున్నారు, ఈ నాయకులకు ఉపయోగపడుతుందనే
ప్రధాన కోణంగానే దీన్ని చూడాలా అనే అంశం మీద వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇది వాస్తవంగా 370 ఆర్టికల్ ప్రకారం చాలా సింపుల్ విషయం కదా, మరి ఎందుకు దీన్ని ఇంత ల్యాగ్ చేస్తున్నారు అనేది ఒక చర్చ. నేనేమంటున్నా అంటే ఇదే సామాజిక వర్గంలోని మేధావులు అంటున్నారు మీరు. మరి ఇదే సామాజిక వర్గంలో మేధావులు 30 సంవత్సరాల నుంచి మాదిగ దండోరా ఉద్యమం నడుస్తున్నప్పుడు 30 ఏళ్ళ దాకా నడుస్తున్న టైంలో మరి ఈ మేధావి ఎడవైంది నాకు అర్థం కాదు చెప్పడానికి. అదే దండోరా వ్యవస్థాపకులు మందకృష్ణతో కూర్చొని అన్నకి ఇట్లా చేద్దాం 4 రోజుల పని అయిపోతానంటే అన్న కూడా రెస్ట్ దొరుకుతుంది కదా పాపం ఇన్ని రోజులు. 30 సంవత్సరాలు నల్లకండవ వేసుకొని ఈ రాష్ట్రమే కాదు మొత్తం పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలను కూడా మాదిగైనంత కూడగట్టండి ఎందుకు తిరుగుతున్నాడు ఆయన. కాబట్టి ఇది వర్గీకరణ జరగడంలో ఒక బ్రాడ్ సెన్స్ తోటి ఒక ప్రజాస్వామిక బద్ధంగా ఆలోచించే ప్రతి ఒక్కరూ వర్గీకరణ ఉద్యమానికి మద్దతు తెలియజేస్తారు. అలా కాకుండా ఏదో లోపల స్వార్థంతో కూడుకున్నటువంటి వ్యక్తులు మేధావులని పరద కప్పుకొని బయటకు వచ్చి ఆ స్వార్థాన్ని వెళ్ళగక్కితే బయటకి చులకనైపోతాం కాబట్టి రకరకాల సూత్రాలని ప్రయోగించుకుంటూ ఇది గిట్లయితుంది గది గట్లయితే అని చెప్పడానికి ముందుకు బయలుదేరుతారు. ఇట్లాంటి అన్ని తెలంగాణ ఉద్యమంలో కూడా మస్తు చూసినాం సోదరా. వాళ్ళ అన్ని ఆ చర్యలన్నీ ఆ పనికిమాలిన కథలన్నీ సమాజం చూసింది. అరే వాళ్ళే తలదించుకొని పోయారు. ఉద్యమం మహత్తరం ఉద్యమంలాగా నడిచింది. తెలంగాణ ఉద్యమం గురించి మీరు ఎందుకు కొట్లాడతారా, వస్తుంది రాష్ట్రం ఇగో పలానా జీవో పెడితే అయిపోతుంది అని చెప్పిన వాళ్ళు కూడా మస్తు మంది ఉన్నారు. అట్లా అయిందా? ఇలా ఎంతో మంది పోరాటం చేసి ప్రజలందరినీ ఐక్యం చేశారు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అట్లనే వర్గీకరణ చివరి అంకంలో కూడా ఇట్లాంటి పాత్రలు బయలుదేరుతాయి. ఈ పాత్రలను మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు వేల గొంతులు లక్ష డప్పులు అని ఏదైతే నినాదం ఎత్తుకున్నారో వాళ్ళు కూడా మేము కూడా కర్రలతో మేము కూడా మా నిరసన తెలుపుకుంటామని చెప్పి మీరు 7వ తారీఖు పెడితే వాళ్ళు 4వ తారీఖు 5వ తారీఖు వాళ్ళు పెట్టుకున్న సభ. మరి ఏంటంటే దీనికి పోటాపోటీగా చూడాలా లేకపోతే దీనికి వ్యతిరేకంగా వాళ్ళు కొట్లాడతా? నాది న్యాయమైన డిమాండ్, నా వృత్తి డప్పు, నా డప్పు తీసుకొని కొట్టడానికి వస్తున్నా. మరి కట్టలు అదేం సంస్కృతి నాకు తెలియదు, వాళ్ళు దేన్ని తెలియడానికి వస్తారో నాకు తెలియదు. ఇవి నేను నా ఆకాంక్షల ప్రకటన చేయడానికి వస్తున్నా. నేను 1000 సంవత్సరాల ఈ డప్పును పట్టుకొని జీవిస్తున్న వ్యక్తిగా ఆ 1000 సంవత్సరాల ఆక్రోశాన్ని 1000 సంవత్సరాల అణచివేతనాన్ని ఇలా బాహ్యంగా ప్రకటించడానికి వస్తున్నా. మరి మీరు కట్టెలు ఏం సంస్కృతి, కట్టెలు తీసుకొచ్చి ఏం చేద్దాం అనుకుంటున్నారు, మీరు ఏ దారిలో వెళ్దాం అనుకుంటున్నారు, మీరు నాకైతే అర్థం కావట్లేదు. మేమైతే బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా మా ఆకాంక్షల ప్రకటన వెళ్ళబుచ్చడానికి 1000 మంది కవులు ఈ సమాజంలో ఉద్భవించారు. తెలంగాణ కోసం ఎన్నో పాటలు రాసిన వాళ్ళు, ఎన్ని పాటలు పోకులలో. ఇప్పుడు మనం చూస్తే వర్గీకరణ కోసం కూడా రోజొక్క పాట పుడుతున్నాం. అది ఇంత గొప్ప సంస్కృతి కలిగినటువంటి జాతులు మేము పోరాట రూపాన్నే సాంస్కృతిక రూపంగా ఇచ్చినాం. మా పోరాటమే గతంలో వివిధ ఉద్యమాలకు డప్పు కొట్టేది, ఇలా డప్పే ఉద్యమం చేస్తున్నది. డప్పులే ముందు వరుసలో నిలబడుతున్నాయి. డప్పులే మొత్తం సమాజాన్ని రండి సోదరులారా నేను అణచబడ్డా 1000 సంవత్సరాలుగా అణచబడుతున్నటువంటి గొంతునైపోయినా నా శబ్దం మూలకు పడిపోయింది, నా హక్కులు అణచబడ్డాయి రండి అని చెప్పేసి ఆ డప్పే ఆ శబ్దంతో అందరిని పిలుస్తా ఉన్నది. సబ్బండ జాతులు డప్పేసుకొని వస్తున్నాయి. ఇది నా సంస్కృతి. లక్షల డప్పులు ఆ రోజు మోగబోతా ఉన్నాయి. మరి మీ కర్రలు దేనికి సమాధానం? మీ దేనికి అది ఏం సంస్కృతి? అది బెదిరింపులా? దేనికోసం మాట్లాడుతున్నారు? అవి చేయండి చూద్దాం. థ్యాంక్ యూ.